రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్ ప్రభావతి విచారణకు హాజరు కావాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 7, 8 తేదీల్లో జరిగే విచారణకు ప్రభావతి హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించకపోతే మధ్యంతర రక్షణ రద్దు అవుతుందని న్యాయస్థానం తెలిపింది. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్ ప్రభావతి విచారణకు హాజరు కావాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 7, 8 తేదీల్లో జరిగే విచారణకు ప్రభావతి హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించకపోతే మధ్యంతర రక్షణ రద్దు అవుతుందని న్యాయస్థానం తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో సుప్రీంకోర్టులో ఈ రోజు కీలక పరిణామం జరిగింది. కస్టోడియల్ టార్చర్ లో ఎలాంటి గాయాలు లేవట్టు అప్పుడు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి ప్రభావతి ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక పైన ప్రభుత్వం ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది. అయితే ఆ ప్రభుత్వం తరపైన పెట్టినటువంటి కేసులో ముందస్తు బెయిల్ కావాలంటూ హైకోర్టును ఆమె ఆశ్రయించారు. అయితే హైకోర్టులో ఆమెకు ఉపశమనం కలగకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు కొంత మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఆమె విచారణకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేసింది గతంలో. అయితే విచారణకు హాజరు కావటం లేదు, అదేవిధంగా విచారణకు సహకరించడం లేదు. కాబట్టి గతంలో ఇచ్చినటువంటి మధ్యంతర రక్షణ ఏదైతే ఉందో ఆమెకు ఆ రక్షణను తొలగించాలంటూ ప్రభుత్వం మళ్ళీ మరో పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడినటువంటి ధర్మాసనం ఈ రోజు విచారణ జరిపినప్పుడు అసలు ఒక్కసారే పిలిచారు, తర్వాత మళ్ళీ పిలవలేదు, ఒకసారి పిలిచి మళ్ళీ పిలవకుండా విచారణకు సహకరించడం లేదంటే ఎట్లాగా అంటూ సూపరింటెండెంట్ ప్రభావతి తరపు న్యాయవాది వాదించారు. కానీ ఏదైతే తాము ఇచ్చినటువంటి నోటీసులకు ప్రభావతి ఏ విధంగా రిప్లై ఇచ్చారు, గతంలో ఒకసారి విచారణకు హాజరు కాలేమంటూ తన లాయర్ చేత నోటీస్ రిప్లై ఇప్పించారు, తర్వాత తన భర్త చేత రిప్లై ఇప్పించారు. ఇలా ప్రతిసారి కూడా ఏదో ఒక సాగుతో ఆమె విచారణకు హాజరు కావటం లేదు. కాబట్టి ఆమెకు ఇచ్చినటువంటి మధ్యంతర రక్షణను రద్దు చేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రా వాదించారు. అయితే మధ్య మార్గంగా ధర్మాసనం ఈ నెల 7, 8 తేదీల్లో ఉదయం 10 గంటలకు ఏదైతే సంబంధిత పోలీస్ స్టేషన్ లో విచారణాధికారి ముందు హాజరు కావాలని ఆదేశించింది. అయితే గతంలో ప్రభావతి మధ్యంతర ఉపశమనం కల్పించినటువంటి ధర్మాసనం ఈసారి గనక ఈ దర్యాప్తుకు విచారణకు సహకరించకపోతే గతంలో ఇచ్చినటువంటి మధ్యంతర రక్షణ కోల్పోవాల్సి వస్తుందని కూడా ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. తదుపరి విచారణకు ఎలా సహకరించడం లేదో కూడా సిద్ధార్థ లోత్రా సాక్ష్యాలన్నీ కూడా కోర్టుకు అందజేశారు. ఒకవేళ ఈసారి కనుక విచారణకు సహకరించకపోతే ఖచ్చితంగా మధ్యంతర ఉపశమనం రద్దవుతుందని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్తూ తదుపరి విచారణ ఈ నెల 15వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.